నేను ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో ప్రైవేట్ కాలేజ్ ఫీజులు ఎంత ఉండేవో తెలుసా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 16 to 20,000 ఉండేది. సెకండ్ ఇయర్ 20 to 25,000 ఉండేది. అంటే ఆ టైం లైన్ వచ్చేసరికి 2010-11 ఆ టైం అనుకోండి. ప్రజెంట్ 2026లో ఎల్కేజీ స్కూల్ ఫీజులే 20,000 ఉంటున్నాయి మినిమం అంటే మినిమము. చాలా చిన్న స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ 20,000 ఫీజు అనేది ఉంటుంది. అసలు ఎల్కేజీకి 20,000 రూపీస్ పే చేయాల్సిన అవసరం ఉందంటారా? సో ఈరోజు ఈ విషయం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా అవేర్నెస్ కూడా ఉంటుంది. ఇలాంటి విషయాలను మీరు ఎంకరేజ్ చేసి కొంచెం సపోర్ట్ చేశారంటే గవర్నమెంట్ని కాదు ఎవరినైనా సరే మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్సే కాదు చిన్న చిన్న స్కూల్స్ కూడా చదువు పేరుతో పిల్లల్ని తల్లిదండ్రులని చాలా దోచుకుంటున్నాయి. సో నేనైతే ఈ ఛానల్ పెట్టింది జనాలకి అవేర్నెస్ ఇద్దాం అనేసి. ఇలాంటి విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను. వ్యూస్ అనేది నాకు డబ్బులు రావడం కోసం కాదు, జనాలు అవేర్ అవడం కోసం అని చెప్పేసి. సో దయచేసి ఈ వీడియోని మీరు ఎవరన్నా ఇక్కడి వరకు చూస్తే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. కుదిరితే ఎవరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రిక్వెస్ట్ ఏదో నా ఛానల్ మానిటైజేషన్ కోసమో నాకు డబ్బులు రావడం కోసమో కాదు, ఇది జనాలకి యూజ్ అయ్యే కంటెంట్, జనాల కోసం నేను మాట్లాడే టాపిక్ కూడా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు ఒక స్టోరీ చెప్పాలి నేను. ఆ స్టోరీ ఏంటంటే, విజయవాడ లాంటి సిటీలో రామకృష్ణ అని చెప్పేసి ఒక అతను తన ఫ్యామిలీతో అక్కడ అద్దెంట్లో ఉంటాడు. తను ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా జాబ్ చేస్తాడు. తనకి శాలరీ వచ్చి ఒక 22,000 ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఏమో హౌస్ వైఫ్. ఈ రామకృష్ణకి ఒక కూతురు ఉంటుంది. తన ఏజ్ వచ్చేసరికి ఒక 8 years. తను ఒక 4th class చదువుతుంది అనమాట. యాక్చువల్గా ఈ రామకృష్ణ తన ఏరియాలో ఉండే ఒక చిన్న స్కూల్లో ఆ అమ్మాయిని 3rd class వరకు చదివిస్తాడు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వచ్చి చిన్న సజెషన్ ఇస్తారు అతనికి. ఏమని, మీ అమ్మాయి బాగా చదువుతుంది కదా, పలానా స్కూల్లో అయితే మంచిగా చదువుతుంది, ఇంకాని కొంచెం గ్రోత్ ఉంటుంది, పిల్లలకి ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు ఇస్తావు నువ్వు లైఫ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇతనికి కూడా ఒక ఆలోచన వస్తుంది, నేను పడ్డ కష్టాలు నా కూతురు పడకూడదు, తను ఇండివిజువల్గా బ్రతకాలని చెప్పేసి ఈ రామకృష్ణ ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి తను దాచుకున్న సేవింగ్స్ అన్నీ కలిపి ఒక 75,000 ఉంటే ఒక పేరు మోసిన స్కూల్కి వెళ్ళడం, అక్కడ అడ్మిషన్ ఫీజు కింద ఒక 75,000 రూపాయలు కట్టడం జరుగుతుంది. యాక్చువల్గా అతనికి 22,000తో ఇల్లు కట్టడం అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. అలాంటిది తన స్థాయికి మించి అంత పెద్ద స్కూల్లో తన పాపం చదివించడం అంటే నార్మల్ విషయం కాదని చెప్పి తనకు అర్థమయ్యి తను ఇంకొక పార్ట్ టైం జాబ్ కూడా వెతుక్కుంటాడు. వేరే ఒక చిన్న షాప్లో నైట్ టైమ్ పార్ట్ టైం జాబ్ కూడా వెతుక్కొని అందులో జాయిన్ అయ్యి ఇంటికి లేట్గా రావడం స్టార్ట్ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాల్సిన డేట్ వస్తుంది, 35,000 ఆ అమౌంట్. ఇక్కడ రామకృష్ణ వర్క్ చేస్తున్న కంపెనీలో లాస్ట్ 3 months నుంచి శాలరీ అనేది కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఇస్తున్నారు, అంటే కొంచెం లేట్ అవడం జరుగుతుంది. ఇలా తన శాలరీ కోసం ఇబ్బంది పడుతున్న టైంలో ఈ రామకృష్ణకి స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది, మీరు ఇంకా ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టలేదు, రేపటికల్లా మీరు ఈ స్కూల్ ఫీజు కట్టకపోతే మీ అమ్మాయిని స్కూల్కి పంపించద్దు అని చెప్పేసి. అప్పుడు ఈ రామకృష్ణ ఏం చేస్తాడంటే ప్రిన్సిపల్కి డైరెక్ట్గా కాల్ చేసి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాడు, సార్ నా కంపెనీలో శాలరీ రావడం లేట్ అయింది, ఒక 1 week టైం ఇవ్వండి, నేను ఏదో ఒకటి చేసి నేను ఫస్ట్ టర్మ్ ఫీజు అయితే కడతాను, ప్లీజ్ మీరు అలాంటివి చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో ఆ ప్రిన్సిపల్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అమ్మాయిని రేపు నుంచి పంపించైతే అని చెప్పేసి అని అంటాడు. సో ఈ అమ్మాయి నార్మల్గా క్లాస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మాయి క్లాస్లోకి వచ్చి ఫీజు ఎవరెవరైతే కట్టలేదో వాళ్ళందరి పేర్లు చదివి వాళ్ళని నుంచోబెట్టి బోర్డు మీద వాళ్ళ పేర్లు రాస్తారు. రాయడమే కాదు వాళ్ళందరినీ గట్టిగా తిట్టడం కూడా చేస్తారు. సో దీంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇంటికి డల్గా వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడుతుంది. వాళ్ళ మదర్ బయటికి వెళ్ళి ఆడుకుంటావా అంటే లేదమ్మా అని అంటది, ఏమన్నా తింటావా అంటే లేదమ్మా అంటది. వాళ్ళ నాన్న ఏ టైంకి వస్తాడో అప్పటి వరకు ఈ అమ్మాయి పడుకోకుండా వెయిట్ చేసి వచ్చిన తర్వాత ఆయన్ని గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలు పెడుతుంది. ఏమైందిరా అని చెప్పి రామకృష్ణ కనుక్కుంటే స్కూల్లో బోర్డు మీద నా పేరు రాశారు, ఫీజు కట్టకపోతే రేపు నుంచి స్కూల్కి రావద్దంటున్నారు, నేను రేపు నుంచి స్కూల్కి వెళ్ళను నాన్న, స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి నన్ను ఏడిపించారు అని చెప్పేసి తిని చెప్పడం జరుగుతుంది. పిల్లలు కదండి, వాళ్ళకి ఏం ఫిల్టర్స్ ఉండవు, వాళ్ళకి తప్పు రైట్ అని చెప్పి ఆలోచించుకునే జ్ఞానం కూడా ఉండదు. స్కూల్లో ఏదైనా హ్యూమిలేటివ్ గా కనిపించిందంటే ఆ విషయం గురించి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడి ఏడిపిస్తారు కూడా. ఇదే విషయం ఆ పాపకు జరిగింది. పాప ఏమో అంతలా ఏడిస్తే తండ్రికి నిద్ర పట్టదు. ఆ రోజు నైట్ అంతా ఏడ్చుకుంటూ ఉండి మార్నింగ్ లేచిన తర్వాత తన దగ్గర ఉన్న ఒక గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి బ్యాంకులో ఆ డబ్బులు తీసుకెళ్లి స్కూల్కి వెళ్ళి స్కూల్లో టర్మ్ ఫీజు కడతాడు. ఈ స్టోరీ మొత్తం ఎక్కడో విన్నట్టుంది కదా, ఎక్కడో వినడం కాదు, మీరు చాలాసార్లు న్యూస్ ఛానల్స్లో వినే ఉంటారు. ఎలాంటి స్టోరీలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. స్కూల్ ఫీజు కోసం అని చెప్పి స్కూల్లో ఫీజు కట్టలేదని చెప్పి పిల్లల్ని హ్యూమిలేట్ చేస్తూ స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెట్టిన వీడియోస్ చాలా ఉన్నాయి. చాలని జీతాలతో పిల్లల్ని చదివించుకోలేక వాళ్ళకు లైఫ్ ఇవ్వలేమని చెప్పి బాధపడుతూ రాత్రుల్లో కుమిలిపోయే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వైజాగ్, విజయవాడ లాంటి సిటీల్లోనే కాదు, ప్రజెంట్ ఇప్పుడు Tier 2 సిటీ అయిన రాజమండ్రిలో కూడా చాలా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. నాకు కూడా కొడుకున్నాడు. నేనైతే ఇంటర్నేషనల్ స్కూల్లో వాడిని చదివించలేదు, కానీ వాడు చదివేది ప్రజెంట్ LKG.
వాడిని జాయిన్ చేయడం కోసం అని చెప్పి ఒక నార్మల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, చిన్న చిన్న స్కూల్స్, ఏరియాలో ఒక చిన్న స్కూల్ ఉంటుంది, కొంచెం బాగా చెప్తారని చెప్పి పాపులారిటీ ఉండే స్కూల్స్ ఉంటాయి కదా, అలాంటి స్కూల్కి వెళ్ళి నేను నా కొడుకుని జాయిన్ చేద్దాం అనుకున్నా మినిమం ఫీజు 20,000 ఉంటుంది. గవర్నమెంట్ అన్ని ఫీజులు వద్దని చెప్పి కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చింది, అయినా సరే ఈ స్కూల్స్ ఏవి కూడా వాటిని పట్టించుకోవట్లేదు. ఇంత కష్టపడి ఆ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివించడం బాస్, ఏదన్నా గవర్నమెంట్ స్కూల్లో వేసుకోవచ్చు కదా అని చెప్పి ఎవరన్నా కామెంట్ చేద్దాం అనుకున్నారనుకో, వాళ్ళకి నా ఆన్సర్ ఇదే. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్ని ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. నాతో ఎందుకబ్బా, గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ చెప్పే టీచరే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోరు. టీచర్ దాకా ఎందుకు, అందులో ఉన్న అటెండరే చదివించుకోడు, అటెండర్ కూడా అవసరం లేదు, అందులో ఉన్న ఆయాలు నార్మల్గా స్వీపర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోరు. ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదన్న ఒక ఉద్దేశంతో మంచి స్కూలింగ్ ఇవ్వాలి, మంచిగా చదువు చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే మంచి స్కూల్ని ఎదుక్కొని అక్కడ ఫీజులు ఎక్కువైనా సరే అందులో జాయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ స్కూల్స్ ఏం చేస్తున్నాయి, ఇలా ఈ తల్లిదండ్రులు ఆశపడ్డ ఆశల మొత్తాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. అయినా ఎల్కేజీకి 20,000 రూపీస్ అంటే ఏం చెప్తారు అబ్బా, ఏబిసిడీలుగా చెప్పాల్సిందే. మహా అయితే ఇంకొక 2-3 పోయిమ్స్ నేర్పిస్తారు, లేదంటే ఓన్లీ 1 TWO2 అని చెప్పేసి నేర్పిస్తారు. పోనీ వీళ్ళ స్కూల్లో వర్క్ చేసే టీచర్స్కి ఏమన్నా లక్షల్లో శాలరీస్ ఉంటాయంటే ఉండవు. మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులన్నీ కూడా స్కూల్ యాజమాన్యమే తీసుకుంటది. బిల్డింగ్ ఫండ్ అని, ఆ ఫండ్ అని, ఈ ఫండ్ అని. మా అబ్బాయికి 20,000 రూపీస్ ఫీజు చెప్పారని చెప్పాను కదా, ఈ 20,000 ఓన్లీ అడ్మిషన్ కోసమే. ఇది కాకుండా మళ్ళీ యూనిఫామ్ ఉంటుంది, యూనిఫామ్తో పాటు షూస్ ఉంటాయి, దాంతోపాటు బుక్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పి వాటికి డబ్బులు అడుగుతారు. ఇవన్నీ కలుపుకొని 30-35,000 అవుతాయి. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను చదువుకునే టైంలో నా ఇంటర్మీడియట్కి 30,000 అవ్వలేదు, అలాంటిది ఇప్పుడు ఎల్కేజీకి 30,000 అవుతుంది. పోనీ శాలరీస్ ఏమన్నా పెరిగిపోయినాయా అంటే పెట్రోల్ రేట్లు పెరిగినాయి, కూరగాయల రేట్లు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, వచ్చే శాలరీ మాత్రం ఏమాత్రం పెరగట్లే. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తర్వాత నాకు పెద్ద ఉద్యోగాలు ఏం రాలే. నేను ఒక చిన్న ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఒక స్మాల్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళడానికి 5 ఇంటర్వ్యూలు ఫేస్ చేయాల్సి వచ్చింది. 5 ఇంటర్వ్యూలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు. నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రంగా వచ్చు. నేనేదో మేనేజ్ చేసుకొని ఆ 5 ఇంటర్వ్యూలు పాస్ అవ్వడం జరిగింది. నాతో పాటు తెలుగు మీడియంలో MBA చదువుకున్న నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఇప్పటికీ ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ అంటే చాలా భయం, వాడి ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు. వాడికి ఒక ప్రాపర్ ఇంటర్వ్యూలో మాట్లాడడం ఎలాగనేది తెలియదు. ఇక్కడ ఆ కంపెనీలు కూడా మనం బ్లేమ్ చేయలేం, ఎందుకంటే నేను వర్క్ చేసే కంపెనీ పాన్ ఇండియా కంపెనీ. ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ టీం అందరూ కూడా నార్త్లో ఉంటారు, పూణేలో ఉంటారు, పూణే హెడ్ క్వార్టర్ అది. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ నేను మేనేజ్ చేయగలుగుతాను. రేపు పొద్దున్న జాబ్లో జాయిన్ అవ్వడానికి ఈ లాంగ్వేజెస్ అనేవి మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేం మనం, ఎందుకంటే అక్కడ ఎవరు పట్టించుకుంటారో ఎవరు పట్టించుకోరో మనకు తెలియదు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే దగ్గరుండి మాట్లాడి ఇది కాదమ్మా అది కాదమ్మా అని నేర్పిస్తారని ఒక చిన్న హోపు. ఆ హోప్ని పట్టుకుని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరు అర్థం చేసుకోండి. నా బాధ అంతా ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉంటే, కార్పొరేట్ స్కూల్లో కల్చర్ వేరు ఉంటుంది, వాళ్ళ అట్మాస్ఫియర్ వేరు ఉంటుంది, వాళ్ళ అపీరెన్స్ వేరు ఉంటుంది. కాబట్టి లక్షల్లో శాలరీస్ తీసుకున్నారు, లక్షల్లో ఫీజులు తీసుకున్నారు అని అనుకోవచ్చు. ఎలాంటి అపీరెన్స్ లేని చిన్న స్కూల్లో కూడా మినిమం 20,000 ఫీజు ఉంటుందంటే గవర్నమెంట్ ఎక్కడి వరకు పట్టించుకుంటుందో ఈ విషయం గురించి నాకు అసలు అర్థం కావట్లేదు. మీరు అనుకోవచ్చు, ఎరా నువ్వు మాట్లాడేస్తే ఇప్పుడు ఇలాంటివన్నీ చేంజ్ అయిపోవచ్చు కదా అని చెప్పేసి. సోషల్ మీడియాకు ఉన్న పవరు మీకు ఎవరికి తెలియట్లేదు. సోషల్ మీడియాలో రోడ్డు బాగాలేదని చెప్పి వీడియో పెడితే పవన్ కళ్యాణ్ స్పందించి రోడ్డు అయిపోతున్నాడు. మిమ్మల్ని నేను కలవాలని ఉంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ట్విట్టర్లో ఒక ముసలాయన వీడియో పెడితే దానికి స్పందించి చంద్రబాబు నాయుడు ఆయన కలవడం జరుగుతుంది. ఇంత పవర్ ఉన్న సోషల్ మీడియాలో ఇలాంటి విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకొని, ఇలాంటి విషయాల గురించి ఎక్కువ డిస్కస్ చేసుకొని మనం ఫీజులను తగ్గించాలని చెప్పేసి ఒక ఉద్యమంలో చేయగలిగితే ఈ వీడియోల్ని, ఇలాంటి వీడియోల్ని, నా వీడియో అనే కాదు, ఇలాంటి వీడియోలను మీరు ఎక్కువ షేర్ చేసి ఎక్కువ వ్యూస్ ఇచ్చి వాటికి ఎక్కువ లైక్లు కామెంట్లు చేయగలిగితే గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు కొన్ని రెగ్యులేటరీస్ సీరియస్ చేయగలుగుతుంది, ఉన్న రెగ్యులేటరీస్ని సీరియస్గా తీసుకోగలుగుతుంది. సో నా రిక్వెస్ట్ అయితే ఒకటే, గవర్నమెంట్ స్కూల్ లాగా ఫ్రీగా చదువు చెప్పమని నేను అడగట్లేదు. 20,000 రూపీస్ ఎల్కేజీ కంటే ఒక నార్మల్ పర్సన్కి ఒక 20-25,000 శాలరీ వచ్చే పర్సన్కి ఓకే అబ్బా. 10,000 శాలరీ వచ్చే పర్సన్ పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటి? డైలీ కూలి పని చేసుకునేవాడి పరిస్థితి ఏంటి? ఇంట్లో తండ్రి లేక తల్లి మాత్రమే పెంచే ఒక సింగిల్ పేరెంట్ పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి విషయాల గురించి మనం ఎక్కువ మాట్లాడగలిగితే ఈ వీడియో మీద కూడా గవర్నమెంట్ ఏమైనా స్పందించవచ్చు. సో మీరు స్కాముల మీద, ట్రెండింగ్ విషయాల మీద స్పందించడం కాదు, ఇలాంటి విషయాలను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతే గైస్. ఉంటా ఇంకా. బై.